అది చేసే ప్రతి అడ్డమైన పనికి ఇలా సపోర్ట్ ఇవ్వబట్టే దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అసలేమనుకుంటున్నావే నువ్వు నీ గురించి? నువ్వేమన్నా పెద్ద మహారాణిని అనుకుంటున్నావా? నా బిడ్డ కాలి గోటికి కూడా సరిపోవు. వాడితోనే ఆడుకుంటావా? చంపేస్తానేమనుకుంటున్నావు? పెద్దమ్మా, నోర్ముయ్ గౌరవ్. ఎవరైనా మాట్లాడితే చంపేస్తానేమనుకుంటున్నారు? పిచ్చ పిచ్చగా ఉందా లేక పెళ్ళంటే ఆటలుగా ఉందా? రేపు పెళ్ళయ్యాక కూడా ఇదిలాగే ఉంటే ఇలాంటి దాన్ని కోడలుగా ఎందుకు తెచ్చావని రేపు మన ఫ్యామిలీలో ఎవరన్నా అడిగితే ఎవర్రా సమాధానం చెప్పేది? నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఏయ్, ఆ రోజు నీకేం చెప్పానే? నీ వల్ల ఎలాంటి గొడవలు రాకూడదు, గౌరవ్తో మంచిగా ఉండాలి. గౌరవ్ అప్సెట్ అయ్యేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని చెప్పానా లేదా? చెప్పారమ్మగారు. అయితే మరెందుకు నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు గౌరవ్ మనసుతో ఆడుకుంటున్నావు? ఇదే మాట నేను అడుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పెద్దమ్మా. నువ్వైనా అడుగు. అసలు గౌరవ్తో అంటి ముట్టనట్టు ఉంటుందంటే అసలు తన మనసులో ఏముందో, లేక మనకి తెలియకుండా తెర వెనుక ఇంకేమైనా కథలు జరుగుతున్నాయేమో చెప్తే సరిపోతుంది కదా. చెప్పవే, అలాంటి కథ ఏమన్నా నడుస్తోందా? నీ మనసులో ఏ దరిద్రుడన్నా ఉంటే అన్నయ్యతో చెప్పి చావచ్చు కదా. నీ మాట ఎలాగో అన్నయ్య కాదనుడు కదా. ఆ దరిద్రుడితోనే పెళ్లి చేసి పంపించుండేవారు. అనవసరంగా నా కుటుంబంతో ఆడుకొని మా అన్నయ్య పరువెందుకే తీయాలని చూస్తున్నావు? వదినా, జరిగిందేంటో తెలుసుకోకుండా ఎందుకు ఊరికే మృదుల మీద నిందలేస్తావు? మన ఇంటి పరువు తీసే పనులు మృదులు ఎప్పుడు చెయ్యదు వదినా. అసలేం జరిగిందో ముందు విను. అవునత్తా, జరిగిందేందో తెలుసుకోకుండా ఉన్న కోపమంతా చూపిస్తే ఏంది ఉపయోగం? కారణం లేకుండా మృదుల ఏది చేయదత్తా. కారణం ఏదైనా సరే కొన్ని చేయకూడదు మానసి. ఒకసారంటే ఏదో అనుకోవచ్చు, ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్క క్షణమైనా గౌరవ్తో కాబోయేవాడితో ఉన్నట్టుందా? ఎక్కడో ఆలోచిస్తోంది, ఏదేదో చేస్తోంది. వీడు దీనికోసం పిచ్చెక్కిపోతుంటే ఇది వీణ్ణి ఇంకా పిచ్చివాణ్ణి చేస్తూనే ఉంది. కట్టుకోబోయేవాడు పక్కనే ఉన్నా ఒక అమ్మాయి ఎక్కడో ఆలోచిస్తోందంటే ఏంటర్థం? ఆ అమ్మాయి మనసులో వేరెవరో ఉన్నారనే కదా. ఎంత అరుస్తున్నా మాట్లాడవేంటే? మా అందర్నీ ఇంకా వెధవల్ని చేయాలని చూస్తున్నావా? చెప్పవే. వదినా, అలాంటిదేమన్నా ఉండుంటే మృదుల మాతో ఎప్పుడో చెప్పుండేది. నువ్వన్నట్టు మనందరితో ఆడుకోవాలని చూడదు. అత్తయ్య, పెద్దమ్మ గట్టిగా అడుగుతోంది, అడగనివ్వండి. ఇప్పటికైనా నిజాలు బయటపడతాయి. సరే, నువ్వింకా గొడవ పెద్ద చేయాలని చూడకు. ఏందత్తా, మృదుల గౌరవతో మంచిగా ఉండట్లేదనే కదా నువ్వు డౌట్ పడుతున్నావు? నన్ను బావం చూసి మేమున్నట్టే అందరూ ఉండాలనుకుంటే ఎట్లయితదత్తా? బావంటే నా మేనత్త కొడుకు, పైగా నేను ఇష్టపడ్డాను, అందుకే ఇంత చనువుగా ఉంటున్నా. నా లెక్కనే మృదులను కూడా ఉండమంటే ఎట్లుంటదత్తా? ఇంకెంతకాలం ఓపిక పట్టాలి? పెళ్లి సమయానికి ఇద్దరి మనసులు ఒకటవ్వాలనే కదా గౌరవ్ని ఇన్ని రోజుల ముందు పిలిపించాను.
అయినా ఇదింతవరకు గౌరవ్తో ఒక్కసారి కూడా మనసు విప్పి మాట్లాడింది లేదు. వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు తెలుసు. వదినా, నువ్వు అన్న విషయంలో అర్థం ఉంది గానీ అలా ఏం జరగదు వదినా. రేపు నిశ్చితార్థం. అక్కడ ఏం జరిగినా నా వాళ్ల ముందు తల తీసుకున్నట్లే. నన్ను చూసి మాట్లాడని వాళ్ళు నా మొహం మీద వెక్కిరిస్తారు. వెక్కిరించడం కాదు, తల్లి తండ్రి లేనివాడి జీవితాన్ని ఈ చేతులతో నాశనం చేసిన దాన్నవుతాను. అందుకే ఏదున్నా సరే ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. గట్ల జరగదత్తా. మృదుల కూడా గౌరవ్ గురించి ఆలోచిస్తుంది. కాని దాని దురదృష్టం బయట పెట్టే అవకాశం దొరుకుతలేదు. గౌరవ్తో సరిగ్గా ఉండలేకపోయినా ఆయన ఎంత బాధపడుతున్నారో అని, అదెంత బాధపడుతుందో నీకు తెలీదు. అవునత్తా, ఈ రోజు కూడా తనకిష్టం లేక గౌరవ్ వదిలి రాలే. అదే రెస్టారెంట్కి వాళ్ళ నాన్నొచ్చి గొడవ చేసిండు. ఆ గొడవలో మృదుల పక్కకు పోయేసరికి ఇష్టం లేకపోయిందనుకొని గౌరవ్ పొరపాటు పడిండత్తా. నిజం గౌరవ్, నువ్వు పోయినాక నీకోసం ఆడిని పిచ్చిదల్లా ఎతికింది. చెప్పలే కదత్తా, దాని తలరాతే అంత. ఎప్పుడు కాస్త సంతోషంగా ఉందామన్నా బోచుకోలేక మంట పుట్టించే వాళ్ళు కొందరుంటే ఇప్పుడు వాళ్ళ నాన్నొచ్చిండు. ఈ టెన్షన్లన్నింటి మధ్య అది సరదాగా ఉండట్లేదు అంటే ఎట్లుంటుందత్తా? లేదు పెద్దమ్మా, ఇంకా దాన్ని కవర్ చేయాలనే చూస్తున్నారు. ఎప్పుడోకప్పుడు అదే బయట పెట్టకపోతుందా అని చూశాను. లాభం లేదు పెద్దమ్మా, చెప్పేస్తాను. దాని మనసులో వేరే వాళ్ళున్నారు. అందుకే అది సరిగ్గా గౌరవంతో ఉండలేకపోతుంది. అవును పెద్దమ్మా, అది ఎవరో కాదు, అన్నయ్యే 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 అన్నయ్యే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? అవును పెద్దమ్మా, అదే నిజం. ఇది అన్నయ్యని ప్రేమిస్తోంది, అన్నయ్య కోసమే ఆలోచిస్తోంది. అవకాశం దొరికితే చాలు అన్నయ్యతో కలిసి ఉండాలని చూస్తోంది. ఎలాగైనా అన్నయ్యని సొంతం చేసుకోవడమే దీని ఉద్దేశం పెద్దమ్మా. సరియు 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 పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే ప్రాణం తీస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నువ్వు కొట్టిన సంపిన దానికి తెలియదు బావా. మనుషుల గురించి తెలియదు కాబట్టి మతిపోయిన దానిలా మాట్లాడుతుంది. నా మతిపోవడం కాదు మనసి, తొందరలోనే మీ మతులు పోతాయి చూడండి. నన్ను కొట్టావు కదా, అయినా పర్వాలేదు, మా అన్నయ్య అని సరిపెట్టుకుంటాను. కానీ అది మీ అందరికి కొట్టబోయే దెబ్బ నుంచి ఈ జన్మలో మీరెవరూ కోలుకోలేరు. సరియు, స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఇది నా సమస్య, నా మనసుకు సంబంధించింది. దాన్ని కారణంగా చూపించి మృదులని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. పెద్దమ్మా, నీ మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నాను. కానీ ఈ విషయానికి ఇంతలా గొడవ చేయొద్దు. మృదులని దోషులా నిలబెట్టొద్దు. అందరి ముందు అలా తలదించుకున్నందుకు తనెంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతుందో, దీనికి కారణం నేనే అయినందుకు
నాకెంత ఎంబారసింగ్గా ఉంటుంది. అది కాదు నాన్న. అసలు వద్దు పెద్దమ్మా, దీని గురించి ఇంకా డిస్కషన్స్ ఏమొద్దు. మృదులంటే ఇప్పటికీ నాకిష్టమే. జీవితాంతం తనతోనే కలిసి ఉండాలనుంది. కానీ తన మనసులో ఎవరైనా ఉంటే అది తప్పు కాదు కదా. నిందించే హక్కు మనకి లేదు. తన మనసుకి నచ్చినట్టు సంతోషంగా ఉండడమే మనకి ముఖ్యం. ఇప్పుడు గౌరవ్ అడిగిన మాట ఈ పెళ్లి సంబంధం చూడటానికి ముందే అడగాల్సిందే. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పమ్మా. నిజంగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పమ్మా. నీకిష్టం లేని పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చెయ్యం. నీ మనసేంటో తెలుసుకోకుండా ఈ పెళ్లి కుదిర్చినందుకు వదిన వాళ్ళకి నేను క్షమాపణలు చెప్తాను. నీ మనసుకి నచ్చిన వాడితోనే పెళ్లి జరిపిస్తాను. ఏదైనా ఉంటే చెప్పమ్మా. చెప్పవే. నీ మీద నమ్మకం లేకనో నీ మనసేందో తెలియకు నిన్ను అడగట్లే. ఈ విషయం ఏడుతోనే పోవాలి. నిజంగా నువ్వెవరినైనా ప్రేమించుంటే, ఏదైనా జరుగుంటే ధైర్యంగా ఉందని చెప్పు. నీ ఇష్టాన్ని ఈడ ఎవ్వరు కాదనరా. లేదంటే లేదని ఖచ్చితంగా చెప్పే. ఇంకెవ్వరు నిన్ను వేలెత్తి చూపడానికి కూడా వీల్లే. చెప్పవే. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ మనసులో ఉందేంటో ఖచ్చితంగా చెప్పు. ఇదే ఫైనల్. దేవుడా, ఈ మౌనానికి, మృదుల బాధకి నేను కట్టిన తాళిబొట్టే కారణమని ఎలా చెప్పగలుగుతుంది? అది తీసే వరకు మనసు కుదుట పడదు, మనుషుల్లో కలవలేదు. అయిపోయింది వదిన. ఇక దీని గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్. లేదొదినా, చెప్తుందే. చెప్పవే. అడుగుతున్నారు కదా, ఎంత అడుగుతున్నా నోరు విప్పవేంటే? చెప్తావా చెప్పవా? చెప్పు. అమ్మా, మృదులా, ఎందుకు ఇన్ని మాటలు పడతావు? ఒక్క ముక్క చెప్పేవే. ఏం చెప్పమంటావు? ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నారు. ప్రయత్నించాలో ఏమీ అర్థం కావడం లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నా మనసులో ఎవరు లేరు. అయితే ఆ మాట నీ కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకా తప్పులు జరిగితే సహించే ఓపిక నాకు లేదు.
ఇంకా ఆలోచిస్తున్నావేంటే? నిజంగా నీ మనసులో ఎవరూ లేకపోతే మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఎందుకు ఇదమ్మా? ఒట్టేస్తేనే కాని తన మాట ఎవరూ నమ్మడం లేదని అది బాధపడుతుందే కాని చెప్పేది నిజమైనప్పుడు ఒట్టేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది? నలుగురు ఆనందం కోసం చెప్పే అబద్ధం నిజం కన్నా గొప్పదమ్మా. ఒట్టేసినంత మాత్రాన నాకేమీ అయిపోదు. చెప్పమ్మా. గౌరవ్ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. డౌట్ తీరిపోయింది అత్త. అందరూ నా లెక్క ఏదనిపిస్తే అది బయటికి వాగుతూ ఉండరత్తా. మృదులది చాలా లోతుగుండే. సంతోషమైన బాధైన బయటపడాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఓపిక పట్టాలత్తా. ఏంటి గౌరవ్, ఇప్పుడు హ్యాపీనా? సరియో, ఇంకీ మ్యాటర్ ఈడితో బంజే. మళ్ళీ పుల్లలు పెట్టాలని చూస్తే మంచిగుడ్డ చెప్తున్నా. ఉసే పిచ్చి మొహందనా, అది ఇప్పుడు చెప్పేది కూడా అబద్ధమేనే. చూడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పావన్నా ఒకే ఒక్క నమ్మకంతో రేపు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నా. నా కుటుంబం మొత్తం వస్తుంది. నా బిజినెస్ కి సంబంధించిన వాళ్ళంతా వస్తున్నారు. మీతో పాటు మానసి మధుల నిశ్చితార్థం కూడా అవుతుంది. అక్కడ ఏదన్నా తేడా జరిగినా, నీ వల్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మాట్లాడే ఓపిక నాకు లేదు. వదినా, ఏం కాదు, మాటిచ్చింది కదా, అంతా మంచిగానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. మృదుల, 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 లే. ఏమైంది? మృదుల, 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 ఏమైంది? అమ్మా, ఏమైంది? భరించలేకపోతున్నానమ్మా. నిజంగా నా వల్ల కావడం లేదు. ఒక పక్క నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం ప్రతి క్షణం వెంటాడుతుంటే ఏమీ జరగనట్టు అంతా మర్చిపోయి మామూలుగా ఉండమంటే ఎలా ఉండగలనమ్మా? తెలుసమ్మా, అందరి సంతోషం కోసం నీ గుండెల్లోనే బాధనంతా దాచుకుని ఎంత కుమిలిపోతున్నావో తెలుస్తుంది. నా బాధ భయం ఒక్కటేనమ్మా. అసలు ఎందుకే పరిస్థితి రావాలి? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు గాని పొరపాటు నీ నిజం బయటపడితే మానసి జీవితం ఏమైపోతుంది? ప్రతి క్షణం అదే భయం. ఏమీ కాదమ్మా, నీ మెడలో ఉన్న ఆ తాళిని బయటికి తీసేస్తే నిజం బయటపడదు. బయటపడినా తాళిని తీసేశావు కాబట్టి
నీ మనసులో ఏమీ లేదనుకుని మానసి కూడా అర్థం చేసుకుంటుంది. అదే ఈ తాళిబొట్టుని మానసిని మెళ్ళో చూస్తే ఎవరో ఏదో చెప్పడం కాదు, చివరికి నువ్వేం చెప్పి నచ్చజెప్పాలని చూసినా మానసి నమ్మదు. రేపే నిశ్చితార్థం, ఇంకొక్క రోజే ఉందమ్మా. ముందా మెడలో తాళిబొట్టు తీసి సమస్యలన్నీ అవే తీరిపోతాయి. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తారు? నువ్వు చెప్పు మృదుల, ఏమైంది? అత్తన్ని మాటలన్నందుకు బాధొచ్చిందా? ఇంకెందుకు బాధ? ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది కదా. గౌరవాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పినావు. ఇంకేంది? ఇంకెవరూ ఏమి అనే ఛాన్స్ లేదు. గౌరవం వస్తే హ్యాపీ, అమ్మ హ్యాపీ, అత్త కూడా హ్యాపీ, అందరూ ఫుల్ ఖుషీగా ఉంటే నువ్వేడుస్తున్నావేంది మృదుల బేబీ? రేపు మన నిశ్చితార్థం మృదుల. ఈ రోజు కోసం నేనెన్ని కలలు కన్నానో తెలుసా? బాబుతో నా నిశ్చితార్థం అవుతుందని కాదు, నాతో పాటు నే నిశ్చితార్థం కూడా అవుతుందని. మన జీవితాల్లోకి ఇంకొకరు వస్తున్నారు. అయినా సరే మనిద్దరం సచ్చే వరకు కలిసి ఉండాలి, సరేనా? ఇన్నాళ్ళు గౌరవతను సరిగ్గా లేకపోతే ఏడ నీకు గౌరవం అంటే ఇష్టం లేదోనని భయపడినా. అమ్మ మీద ఒట్టేసి చెప్పినా చూడు, డౌట్ మొత్తం పోయిందే. చాలా సంతోషంగా ఉంది మృదులా బేబీ, హ్యాపీగా ఉండవే.